హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లింగాల రజనీకాంత్. సో ఇవాళ మన వీడియోలో ట్రావెల్ బ్యాక్ ప్యాక్స్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది అమెజాన్ నుంచి. సో రీసెంట్గా నేను గోవా ట్రిప్ వెళ్ళడం జరిగింది. సో అక్కడ నా యొక్క ల్యాప్టాప్ క్యారీ చేయడానికి కానీ గింబల్, కెమెరా యాక్సెసరీస్, మొబైల్ యాక్సెసరీస్, ట్రైప్యాడ్, సో ఇవన్నీ క్యారీ చేయడం అనేది నాకు చాలా ఇబ్బంది కలిగింది. సో అందుకోసం అమెజాన్లో, ఆన్లైన్లో, అలాగే యూట్యూబ్లో ఒక 50 నుంచి 100 బ్యాక్ ప్యాక్స్ అయితే అన్నీ చూసిన తర్వాత ఫైనల్గా ఒక 2 బ్యాక్ ప్యాక్స్ అయితే నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ రెండింటిని కూడా నేను ఆర్డర్ చేసిన. ఒకటి వచ్చేసి 4000 రూపీస్ పడింది, ఇంకోటి వచ్చేసి 3200 రూపీస్ పడింది. ఒకటి వచ్చేసి ఎక్స్పాండ్ చేస్తే అప్ టు 31 లీటర్స్ అని చెప్పేసి ఉన్నాయి, 31 to 38 లీటర్స్ వరకు ఉంటుంది. ఇంకోటి ఎక్స్పాండ్ చేస్తే అప్ టు 45 లీటర్స్ వరకు అయితే ఎక్స్పాండ్ అవుతుంది. దాన్ని మరి కావాలి అంటే మనం దగ్గరికి స్ట్రాప్ పెట్టేసి నార్మల్గా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఉన్నది. సో రెండింటిని ఆర్డర్ చేసిన. సో ఇవైతే ఇంకా నేను ఓపెన్ చేయలేదు. సో మీ ముందే ఓపెన్ చేసి చూద్దాం. ఈ రెండిట్లో నాకు కన్వీనియంట్గా ఉన్నది, నాకు బెటర్ అనిపించింది ఉంచుకొని, సో మిగిలింది రిటర్న్ అయితే చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నా. సో మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇప్పుడున్న టైంలో మనం ట్రావెల్ చేయడానికి అయితే కంపల్సరీ మల్టీ ఫంక్షనల్ బ్యాగ్ అయితే అవసరం అవుతుంది. ఎందుకంటే సో మనకి ట్రావెల్ చేయడానికి కావాల్సిన మ్యాండేటరీ థింగ్స్ ఏమైతే ఉంటాయో, క్లాత్స్ కానీ, టవల్స్ కానీ, లేకపోతే యాక్సెసరీస్ కానీ, లేకపోతే గింబల్, ల్యాప్టాప్, సో వీటన్నిటికీ మల్టీ ఫంక్షనల్గా ఒక బ్యాగ్ అయితే కంపల్సరీ కావాలి, బ్యాక్ ప్యాక్. ఎందుకంటే మనం ప్రతిసారి లగేజ్లో పెట్టి లగేజ్ తీసుకోవడం అయితే చాలా ఇబ్బంది. సో ఇప్పుడైతే ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో వీటి ఇంప్రెషన్ బట్టి మీరే ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో చూడండి, కవర్ అయితే ఎంత పెద్దగా వచ్చింది. అండ్ ఒకటేసారి 1 డే డెలివరీలో నాకు ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్ ఉండడం వల్ల 1 డే డెలివరీ నిన్న ఆర్డర్ చేసి ఇవాళ వచ్చేసిన 2 కూడా సేమ్ టైం వచ్చినాయి. 2 డిఫరెంట్ కంపెనీస్కి చెందినటువంటి బ్యాగ్స్. సో ఫస్ట్ మనం హస్కర్ బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేసి చూద్దాం. సో చూసి కదా ఫ్రెండ్స్, ఇదైతే ఈ యొక్క కంపెనీ పేరు ఏంటంటే హస్కర్. అండ్ దీనికి వచ్చిన రివ్యూస్ కూడా అన్నీ టాప్ రివ్యూస్, టాప్ రేటింగ్స్ వచ్చినాయి. అండ్ ఏవైతే రేటింగ్స్ ఇచ్చిళ్ళు అండ్ ఏవైతే పిక్స్ అండ్ వీడియో రివ్యూస్ కూడా ఇచ్చిళ్ళు అమెజాన్లో దీనికి సంబంధించి. సో అవన్నీ చూసిన తర్వాత నాకు ఎందుకు ఇది చాలా బెస్ట్ అనిపించింది. బట్ దీంతో పాటు ఆ బ్యాగ్ కూడా చాలా బెస్ట్ అనిపించింది. సో రెండిట్లలో ఏది తీసుకోవాలని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ ఉండే. సో అందుకే 2 ఆర్డర్ చేసిన. చూద్దాం రెండిట్లో నాకు ఏది కన్వీనియంట్ ఉంటే అది ఉంచుకొని మిగిలింది రిటర్న్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే మనం హస్కర్ బ్యాక్ ప్యాక్ ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఓకే, సో ఇంకా నేను ఇది ఓపెన్ కూడా చేయలేదు, చూడండి. సో ఇది వచ్చేసి మనకి థ్యాంక్ యూ ఫర్ షాపింగ్, యూ హ్యావ్ రిసీవ్డ్ గిఫ్ట్ వాచర్. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఒకటి మనకి ఇచ్చి ఏంటి అంటే 5 స్టార్ రేటింగ్ ఇస్తే 4 to 5 స్టార్ రేటింగ్ ఇస్తే మనకి ఏదో గిఫ్ట్ వాచర్ ఇస్తా అని చెప్పేసి ఉన్నది. అది పక్కకు పెడితే బ్యాక్ ప్యాక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీన్ని ఓపెన్ చేద్దాం. వావ్, కావాలి అనుకుంటే సో ఇది ఎంత కాంపాక్ట్ ఉన్నది అంటే, సో మనం ఇది ఏంటంటే నార్మల్ ల్యాప్టాప్ బ్యాగ్ లాగానే మనం ఏంటంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి పాకెట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి 31 లీటర్స్ అని చెప్పేసి ఉన్నది. ఎక్స్పాండ్ చేస్తే ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. బట్ సో 31 లీటర్స్ వరకు అయితే ఇది క్యారీ చేస్తుంది అనుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ మనకి సో ఏమన్నా చిన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అంటే రెగ్యులర్గా యాక్సెస్ చేసే ఐటమ్స్ అని, అంటే చిన్న మైక్ లాంటిది కానీ, లేకపోతే బ్యాటరీస్ లాంటివి కానీ, సో మనం ఇందులో వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి యాంటీ థెఫ్ట్ అండి. అంటే జిప్ క్లోజ్ చేసినా ఓపెన్ చేసినా సో టోటల్గా ఏంటి అంటే మనకి ఎంత ఈజీ యాక్సెస్ చేయడానికి ఉండదు సో బయట వాళ్ళకి. అండ్ సో ఇందులో అయితే చిన్న ఐటమ్స్ మనం వేసుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ లాగా, లేకపోతే మైక్ లాంటిది, లేకపోతే కాయిన్స్ లాంటివి, టికెట్స్ లాంటివి ఏమంటే మనం ఇందులో వేసుకోవడానికి అయితే బాగానే ఉన్నది. సో దీని యొక్క లోపల డెప్త్ అనేది మనకి ఆల్మోస్ట్ నాకు హాఫ్ హ్యాండ్ వెళ్ళిపోతుంది లోపలికి. సో బెస్ట్. ఒకవేళ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనేవి మనం
ఈజీగా యాక్సెస్ చేయాలనుకునేవి ఇందులో వేసుకోవచ్చు మనం. అండ్ జిప్స్ చూసినట్లయితే మనకి చాలా క్వాలిటీ జిప్స్ ఉన్నాయండి. ఓకే, సో అన్నీ కూడా ఎట్లా అంటే ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. ఓకే, సో ఈ స్ట్రాప్ ఇచ్చింది కదా, సో చీకట్లో మనం వెళ్ళినప్పుడు దీని మీద లైట్ పడితే ఇది రేడియం లాగా నైట్ సేఫ్టీ కోసం మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా చాలా బాగుంది, దీంతో కొద్దిగా లుక్ వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పాకెట్ ఉంది. ఓకే, సో ఈ పాకెట్లో మనకి చూసే ఈ విధంగా ఉన్నది. అండ్ దీంట్లో మనకి చాలా పాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 1, 2 అండ్ లోపల కూడా ఒక ఇన్నర్ కంపార్ట్మెంట్ ఉంది అండ్ చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో మనం ట్యాబ్లెట్ కానీ లేకపోతే ఇంకేమైనా వేసుకోవచ్చు. అండ్ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. సో చాలా ఐటమ్స్ మనం ఇందులో ఫిల్ చేసుకోవచ్చు. అండ్ పాకెట్స్ యూజువల్ కదా, వీటిల్లో కాయిన్స్ కానీ లేకపోతే చార్జర్స్ కానీ లేకపోతే కెమెరా ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏమైతే ఉంటాయో సో అవన్నీ వేసుకోవచ్చు. సో మనకి కీస్ని హోల్డ్ చేయడానికి ఒక కీ హోల్డర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ లోపల చూసినట్లయితే మొత్తం మనకి ప్రీమియం క్వాలిటీ ఉన్నదండి. ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ ప్లాస్టిక్ లాంటిది దాంతో ఉంది. సో మనకైతే వాటర్ని కొద్దిగా విత్ హోల్డ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు దీంతో. ఓకే, సో ఇప్పుడు వచ్చి మనం ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చేసి ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ ఉంది లాస్ట్లో. సో మనం వీటిని ఓపెన్ చేసుకోవచ్చు అండ్ టై చేసుకోవచ్చు. అండ్ ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ చూస్తే మనకి ఓన్లీ ఇట్లా సైడ్ జిప్ ఇచ్చిళ్ళు. అండ్ ఇందులో వచ్చేసి మనకి 15.6 ఇంచెస్ ల్యాప్టాప్ అయితే ఆరామ్సే పడుతుంది. నాకు చూసిగా ఈ ల్యాప్టాప్ వచ్చేసి అరౌండ్ 15.6. సో ఇదైతే ఇందులో పడుతుందో లేదో చెక్ చేద్దాం మనం. వావ్, సో 15.6 ల్యాప్టాప్ అయితే ఆరామ్సే, చాలా పెద్ద ల్యాప్టాప్ ఇది. అండ్ హెవీ వెయిట్ ల్యాప్టాప్ ఇది. గేమింగ్ అండ్ ఎడిటింగ్ పర్పస్ కోసం తీసుకున్నది లెనోవో లెజెండ్ 5. దీని యొక్క అన్బాక్సింగ్, ల్యాప్టాప్ యొక్క అన్బాక్సింగ్ కూడా నా ఛానల్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఇందులో ఆరామ్సే ఫిట్ అయిపోయింది. ఇంకా చాలా స్పేస్ ఉంది, అంటే ఇంత స్పేస్ ఉంది. ఇంకా అంటే 15.6 కాకుండా ఇంకా 16 ఇంచెస్ ల్యాప్టాప్ కూడా మీరు ఇందులో ఫిట్ అయితే చేసుకోవచ్చు. సో అంత బాగుంది. మనం ఫస్ట్ నేను తీసుకోవడానికి ఆ బ్యాగ్ మెయిన్ కారణం వచ్చేసి ఇదే అండి. ఎందుకంటే హెవీ వెయిట్ ల్యాప్టాప్ ఉన్నది మనకి కొన్ని బ్యాగ్స్లో ఫిట్ కావు. సో అదైతే మనం చూసుకోవాలి. ఎందుకంటే సో ఎట్ ద సేమ్ టైం మనం ల్యాప్టాప్ సేఫ్టీ కూడా చూసుకోవాలి. సో అదే మనకి మెయిన్. ఎందుకంటే ఎడిటింగ్ కానీ లేకపోతే వీడియో అప్లోడ్ కానీ ఏం చేయాలని కానీ మనకైతే ల్యాప్టాప్ కావాలి. కాబట్టి ల్యాప్టాప్ క్యారీ చేయడానికి మనం కన్వీనియంట్గా ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, అండ్ దీని యొక్క క్వాలిటీ చూసినట్లయితే చాలా బాగుంది క్వాలిటీ. ఓకే, సో ఇది అంతా కూడా ఏంటంటే ప్రీమియం క్వాలిటీ ఇలా ఉన్నది. సో ఈ కలర్ కాకుండా ఇంకా బ్లూ కలర్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ కానీ అయితే ఇంకా చాలా బాగుంది. బట్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇట్స్ నైస్. ఇప్పుడు వచ్చేసి మనం మిడిల్ కంపార్ట్మెంట్ చూద్దాం. సో మిడిల్ కంపార్ట్మెంట్లో ఏంటి అంటే మనకి బట్టలు కానీ లేకపోతే క్లాత్స్ కానీ జనరల్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉంటే సో అవి అయితే పెట్టుకోవచ్చు. వావ్, సో చూసిగా ఫ్రెండ్స్, మిడిల్ కంపార్ట్మెంట్ అయితే మనకి చాలా పెద్దగా ఉన్నది, చిన్నపాటి సూట్ కేసు లాగా ఉంది. ఓకే, సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇందులో కొన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇంకో కంపార్ట్మెంట్, చిన్న కంపార్ట్మెంట్ ఉంది, ఇదో కంపార్ట్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నెట్ ఇచ్చిళ్ళు. ఓకే, సో దీంట్లో మనకు కావాల్సిన అన్ని డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు. సో ఎంత హైట్ ఉందో చూద్దాం. ఇది 1 2
ఓకే, సో ఇంత లేదన్నా కానీ ఇందులో మనం ఒక 3-4 డేస్కి సంబంధించిన క్లాస్ అయితే మనం ఇందులో పెట్టుకోవచ్చు అండి. అంటే అంత స్పేషియస్ ఉన్నది. 1 2 3 4 సో ఒక 3-4 డేస్కి సంబంధించిన క్లాస్ అయితే ఓకే. సో ఒక 4 షర్ట్స్ కానీ 2 పాయింట్స్ కానీ లేకపోతే 2 నైట్ ప్యాంట్స్ అండ్ 2 టవల్స్ కానీ సో అట్లా ఆరామ్సే మనం ఒక 3-4 డేస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే మనం ఇందులో ప్యాక్ చేసుకోవచ్చు క్లాస్. అండ్ చూస్తే మీరు చూడండి చాలా స్పేషియస్ ఉన్నది, ఇంత స్పేస్ ఉన్నది ఇటు సైడ్ చిన్న సూట్ కేస్ లాగా. ఓకే, అండ్ ఇక్కడ పైన వచ్చేసి మనకి గ్రిప్ ఇచ్చింది కదా, సో ఈ గ్రిప్ కూడా చాలా క్వాలిటీ ఉన్నది, ప్రీమియం క్వాలిటీ. ఇది కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నది. ఓకే, సో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం నేను ఇది మీకు ప్రిఫర్ చేస్తున్నా, ఎందుకంటే చిన్న ఉన్నది అట్ ద సేమ్ టైం చాలా స్పేషియస్ ఉన్నది. అండ్ ఒకవేళ మీకు అది అంత స్పేస్ అక్కర్లేదు అనుకుంటే మనకి ఇక్కడ సైడ్కి స్ట్రాప్స్ ఇచ్చి కదా, ఇదొకటి దీంట్లో మనం ట్రైప్యాడ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ సో ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఓకే, సో వీటిని ఇలా స్ట్రాప్ చేసినాం అనుకో ఇంకా సో నార్మల్ బ్యాక్ ప్యాక్ లాగానే అయిపోతుంది ఇంకా. సో మనకు వరి కానీ అవసరం లేదు. అంటే ఇది చూడడానికి ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నాం అన్న ఫీలింగ్ అని అయితే మనకి రాదు. సో 2 సైడ్స్ ఇచ్చిండు మనకి ఇవి. ఓకే, సో ఇటు సైడ్ ఇవ్వడం జరిగింది, అట్ ద సేమ్ టైం ఇటు సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూసిగా ఫ్రెండ్స్, ఇదైతే హస్కర్కి సంబంధించినటువంటి 31 లీటర్స్ సో బ్యాక్ ప్యాక్. అండ్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ 3200 చేంజ్ పడింది. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 3999 రూపీస్, అంటే 4000 రూపీస్. సో 3000 రూపీస్ 3500 లోపల బెస్ట్ బ్యాగ్ అయితే ఇదని చెప్పుకోవచ్చు. సో ఇంకా బ్యాక్ సైడ్ అయితే చాలా చూసిగా ఈ బ్యాక్ సైడ్ అయితే చాలా సపోర్టివ్ ఉంది మనకి. మెష్ అయితే ఉన్నదో చాలా ప్రీమియం క్వాలిటీ, ఏదో నార్మల్ అల్లటప్ప బ్యాగ్స్ లాగా కాకుండా సో చాలా బాగా ఇచ్చిండు. అండ్ ఇది వచ్చేసి మనం ఏంటంటే సో లగేజ్కి మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇందులో లగేజ్ ప్యాక్ చేసుకున్న తర్వాత ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్ ఉంటుంది కదా, సో హ్యాండిల్కి ఇలా వేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సెట్ అయిపోతుంది ఇంకా. సో మనం ట్రాలీని ఇలా క్యారీ చేయొచ్చు. అండ్ ఇవి కూడా చాలా బాగానే ఉన్నాయి క్వాలిటీగా. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క సైజ్ నేను మీకు వేసుకొని చూపిస్తా చూడండి. సో దీని యొక్క సైజు మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. వన్స్ అగైన్, సో జిప్స్ క్లోజ్ చేయలేదు. ఓకే, సో ఇది నార్మల్ బ్యాక్ ప్యాక్ లాగా అయితే ఉన్నది, చాలా కంఫర్ట్గా ఉన్నది అండ్ చాలా స్పేషియస్ ఉన్నది. కంపార్ట్మెంట్స్ కూడా చాలా ఇచ్చిళ్ళు. అండ్ ల్యాప్టాప్ క్యారీ చేయొచ్చు, కెమెరా, గింబల్, ట్రైపాడ్ కానీ సో ఇంకా ఏదైనా ఆరామ్సే క్యారీ చేయొచ్చు. అండ్ చాలా బాగున్నది. సో దీని సైజ్ మీకు అర్థమై ఉన్నాయి కదా. సో నార్మల్ బ్యాక్ ప్యాక్ లాగా అయితే మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చండి. సో కంపల్సరీ ఎవరైనా 3500 లోపల నాకు ఒక బెస్ట్ బ్యాగ్ కావాలి అంటే టాప్లో నేను ప్రిఫర్ చేస్తున్నా హస్కర్ బ్యాగ్. సో ఇది ఏది ప్రమోషన్ కాదండి. సో ఎందుకంటే నాకు ఇంకా మానిటైజేషన్ కంప్లీట్ కాలేదు. సో బ్యాగ్ మాత్రం సూపర్ ఉంది, ఎందుకంటే నాది చాలా ట్రావెలింగ్ వీడియోస్ ముందు వస్తూ ఉంటాయి. సో వాటికి సంబంధించి నాకు ఏంటంటే లాంగ్ టర్మ్ పర్పస్కి ఒక బెస్ట్ ప్రీమియం బ్యాగ్ కావాలి కాబట్టి సో 2 అయితే ఆర్డర్ చేసిన. ఫస్ట్ది అయితే ఇది అండ్ సెకండ్ చూసేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇది పక్కగా పెట్టేస్తున్నా. అండ్ వెయిట్ ఏమంత లేదండి, అంటే అప్రాక్సిమేట్గా అరౌండ్ 500 నుంచి 700 గ్రామ్స్ ఉంటుంది కావచ్చు అనుకుంటున్నా. సో ఇంకో బ్యాగ్ అయితే ఆల్మోస్ట్ 1.5 kg ఉంటుందంట.